మై హ్యాండ్స్ అప్. స్నానం చేసిన తర్వాత పర్వాలేదు, కొంచెం లక్షణంగానే ఉన్నాను. సారీ, నేను దీన్ని బయటే ఇప్పుడే కాల్ తీసి పైన పెట్టా. థ్యాంక్ యూ. నా సెల్ ఫోన్కి మీ బ్యాగ్ లెక్క సరిపోయింది. ఏంటో చెత్తకుండి వాసన వస్తుంది. అది నేనే. ఓ మీరు వెళ్ళి స్నానం చేసండి. నేను ఫోన్ చేయాలి సార్. కాల్స్ తర్వాత చేసుకోవచ్చు సార్, వేడి నీళ్ళు రావడం ఆగిపోతాయి. వెళ్ళండి. ఓకే. హలో, మిస్టర్ ఎస్ నంద హస్ గాన్ ఫర్ హిస్ బాత్. గివ్ మీ దట్. నేను ఎస్ నంద అన్నాను సార్. సత్యానంద. అది ముఖ్యమా? నేనేమైనా బాత్రూంలోకి వెళ్ళానా? కాంటే అటెండ్ తో కాల్ ఏం సార్? ఇది పబ్లిక్ కాల్ ఆఫీసా? తెలుసయ్యా అది నా ఆఫీస్ అని. నువ్వు అక్కడివి ఇంట్లోంచి ఎందుకు ఫోన్ చేయలేదు? చేశారా? మిస్డ్ కాల్స్? సరే, వాళ్ళు మళ్ళీ ఫోన్ చేయమని చెప్పు. ఓకే. ఏం సార్ మిస్డ్ కాల్స్ అంటారు? 4 మిస్డ్ కాల్స్ వచ్చాయి సార్. మీరున్నప్పుడు ఫోన్ తీసినందుకు కోపగించుకుంటున్నారు, లేనప్పుడు ఎలా కుదురుతుంది సార్? 4 మిస్డ్ కాల్ సార్. సార్ ఎవరు సార్? సరస్సు తాను నా. మీకెలా తెలుసు? అది మిస్డ్ కాల్ కదా. సరస్సును వస్తున్నాను సార్. ఎవరు సార్ ఆవిడ? మీకు అన్నీ తెలిసి తీరాలా? తెలుసుకుంది ఘోరంతా, తెలుసుకోవాల్సిన సెల్ ఫోన్ అంతా. నేను స్నానం చేసి వస్తాను. సోప్ లాగా దాని చేతితో పట్టుకెళ్తున్నారు. ఇదిగో టవల్ తీసుకెళ్ళండి. ఆ తర్వాత హాట్ వాటర్ షవర్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఐల్ మేనేజ్. కాదు సార్, ఎందుకు చెప్తున్నానంటే లోపలికి వెళ్ళి దాన్ని చూసుకుంటాను తిప్పగానే. సార్ ఇదేంటి సార్ ఇలా ఆరేశారు? ఆన్ ద వైర్. అయితే దాన్ని ఎందుకు పార్టీ జెండాలు ఎగరేశారు? సరే, అదైనా ఫ్రెష్ గా వేసుకుందామని ఉతికి ఆరేసాను. పక్కకి నెట్టి స్నానం చేయండి సార్. అదే ఎలాగా అని. చేత్తోనే. ఉతికిందే కదండి, పక్కకి నెట్టి స్నానం చేయండి. తర్వాత ఆ షవర్ నాజల్ కొంచెం జాగ్రత్త. అయ్యో తెలుసు సార్, ఇంతకు ముందు చాలా సార్లు షవర్ బాత్ చేశాను సార్. మీ స్నానం గురించి అనుమానం లేదు సార్. ఆ షవర్. ఏంటి సార్ అరుస్తున్నారు? ఏం లేదు సార్, ఐ కిక్ ద బ్లడీ బకెట్ మ్యాన్. సరే, బకెట్ కిక్ చేసి మీరు ఎందుకు సార్ అరుస్తున్నారు? బకెట్ అనేసాను సార్. ప్రతిదానికి ఒక క్రాస్ ఎగ్జామినేషన్. సారీ. Just a minute. May I come in, sir? Come in. ఏంటయ్యా నువ్వు? సారీ సార్, కాఫీ. పోయి నెత్తి మీద పోయి. నేను తలుపు తెరుస్తున్నాగా, ఈలోగా కమిన్ అని ఎందుకన్నారు? సార్ బెల్ కొట్టి మే కమిన్ అని అడిగితే అంతకంటే ఏం చెప్తాను సార్? సార్ షవర్ నాజులే కదా తల మీద పడింది, బకెట్ తోసానని షవర్ తీసుకుంటున్నారు. ఏం సార్, షవర్ నాజులు లూజ్ అని తెలిసి ముందే ఎందుకు చెప్పలేదు? సార్ అదే కదా చెప్పబోయాను. దానికి మీరు నేను ఇంతకు ముందే చాలా సార్లు స్నానం చేశాను అని కట్ చేశారు. ఆ తర్వాత మన లంగోటి గురించి మాట్లాడుకున్నావా, ఆ తర్వాత చెప్పాలని ట్రై చేశాను. అది మీ చెవిని పడలేదు, తల మీద పడింది. 1,00,000 కారణాలు చెప్తారు, దీనికేం తక్కువ లేదు. సార్ పెద్ద బొప్పి కట్టింది సార్. అది పర్వాలేదు సార్, బొప్పి కడితే పర్వాలేదు, రక్తం వస్తేనే ప్రాబ్లం. ఎందుకని? ఎందుకంటే నా బ్లడ్ గ్రూప్ AB నెగటివ్, అంత ఈజీగా దొరకదు. ఐ నో, నాది ఓ పాజిటివ్ సార్. ఓ మీది ఓనేనా? AB నెగటివ్ అన్నారు. నాది AB నెగటివ్, మీది O. ఆ ఓని నేను బ్లడీ కన్ఫ్యూజన్. ఫోన్. హలో, హాయ్ హనీ, నంద్ హియర్. అవునవును, అయ్యో ఇక్కడ భయంకరమైన తుఫాన్, ఫ్లడ్స్, ట్రైన్స్, ప్లేన్స్ అన్ని క్యాన్సల్. నేనిచ్చిన ఫోన్ నా దగ్గర లేదు. అది లేదు, తుఫాన్ కాదు, అది పిలో. ఇట్స్ ఎ ఫెలో. లేదు, అది ఇట్స్ ఎ ఫెలో అయితే పిలో. దీనికన్నా బయట తుఫాన్ సోనే బెటర్. నేను వస్తున్నా, ఒక నిమిషం. ఈయన వెరీ నైస్ జెంటిల్మెన్. ఇక్కడ పరిచయమైన ఒక ఫ్రెండ్ సుత్తి కొట్టి చంపేస్తున్నాడు. ప్రతి దానికి ఒక క్వశ్చన్, ఒక సజెషన్. అవును, హెల్ప్ చేస్తానని చంపేస్తున్నాడు అనుకో. హలో హలో, నువ్వు ల్యాండ్ లైన్ ఫోన్ చేస్తావా? ఒక నిమిషం, నెంబర్ ఇస్తాను. ఇదా, ఇట్స్ గాడ్ ఫోర్ సెకండ్ హోటల్. హలో, తలుపు తెరవండి. ఓపెన్ ద డోర్. యా ప్లీజ్ ప్లీజ్. ఓ గాడ్, ఐ కాంట్ టెల్ యు, హి ఇస్ ఎ జోకర్. లేదు లేదు, రమ్మీ జోకర్ కాదు, రియల్ జోకర్. నువ్వు కూడా అతను మాట్లాడుతున్నావు ఏంటి? నాన్సెన్స్. సార్ సార్, అదృష్టం, అలాగే ఈతో వచ్చేయండి. సార్ ప్రాణాలు పోతున్నప్పుడు కూడా తెలుగులో మాట్లాడరా? నాకు ఈత రాదు. అలా మాట్లాడండి. ఇదిగోండి, దీన్ని పట్టుకొని వచ్చేయండి. పిల్లోండి బతికించిన పిల్లు. ఇదేమన్నా సినిమా టైట్లా? సారీ సార్, చాలా బాధగా ఉంది.
ఎందుకు నేను చావలేదనా? చచ్చా అలా అనకండి సార్. మీరు ఇలా ఆలోచించి చూడండి. 5 స్టార్ హోటల్ దొరకలేదని బాధపడుతున్నారు. దొరుకుంటే 5ో 6ో అంతస్తులో రూమ్ ఇచ్చి ఉండేవాడు. అక్కడి నుంచి సార్ పడుతుంటే ఏమైంది? మీరేది మంచిగా మాట్లాడరా సార్? అది కాదు, సారీ సార్. అది ప్లగ్లో పెట్టకండి సార్, ఎందుకంటే మైక్రో ప్రాసెస్ అంతా కొంచెం తడిసి ఉంటుంది. పెట్రోల్ బంక్లో కూడా వీటన్నిటిని ఆన్ చేయకూడదని, మండుతాయని అంటారు. సార్ మీకేనా అని తెలుసు, నాకేం తెలీదా? లెట్ మీ డూ మై వర్క్ మ్యాన్. గో హెడ్, గో హెడ్. అన్నిటికీ ఒక ఒపీనియన్, ఒక సజెషన్. ఐ మీన్ దెర్ ఇస్ ఎ లిమిట్ టు ఎవ్రీథింగ్. నేను ఏమైనా చిన్న పిల్లాడినా? ఎప్పుడు చూసిన ఒక అడ్వైస్. నాకు ఎలక్ట్రానిక్స్ గురించి తెలియదు అనుకుంటున్నారా? ఎన్నిసార్లు సెల్ ఫోన్ యూజ్ చేస్తుంటాను, చార్జ్ చేస్తుంటాను. మాట్లాడకండి, నవ్వకండి. ఇట్ హ్యాపెన్స్ మ్యాన్. యా యా. హలో, రిసెప్షన్. I want to make a very urgent call to Hyderabad, please. Sorry, sir, no STD. No STD? Trunk call? No. Messaging? No, sir. Email? No, sir. Telegram? No. Then how? పావురం. Power? What? Pardon me? Very Hello? funny. Thank you. Hello? మీరు నేను ముసలోళ్ళ మేక హైదరాబాద్ చేరుకుంటాం. వా, ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది సార్. ఎందుకు? అంటే తమాషాగా మాట్లాడుతున్నారు, కానీ నవ్వాలా వద్దని తెలియట్లేదు. నవ్వచ్చా? హోటల్కి వచ్చే వాళ్ళందరూ భార్య భర్తలు అయి ఉంటారా? ఒకే బెడ్ వేసి ప్రాణం తీస్తున్నారు. ఇప్పుడు మీరు నేను అడ్జస్ట్ చేసుకుని. సార్ నేను అందుకనలేదు సార్, మీరు ఎటువైపు పడుకుంటారు చెప్తే. లేదు, నేను నేల మీద పడుకుంటాను. ఎందుకంటే నాకు బ్యాక్ ప్రాబ్లం, స్పైనల్లో డిస్క్ స్లిప్, యాక్సిడెంట్ యూనో, హాట్ సర్ఫేస్ మీదే పడుకోవాలి. అందుకని. Are you sure you're going to be? Are you okay? యా యా. Are you sure you're okay? ఓకే. Okay then. Good night, Miss Shivam. Jeez. ఏంటి సార్? Unbelievable man. ఏది? అదే ఈ తుఫాను, వర్షం, గాలి. ఈ ఒరిస్సాకి సర్వసాధారణం సార్. ఏటేటా వస్తుంది. ఏటేటా చెన్నై తీరం దాటుతుంది అంటారు. అది ఆంధ్ర ఒరిస్సాను కుదిపేస్తారు. పెద్ద అలలన్నీ వస్తాయి సార్, సునామీలన్నీ వస్తాయి సార్. సునామీ అంటే ఏంటో తెలుసా సార్? సునామీ అంటే తెలుసు సార్. ఏంటో చెప్పండి. అదే పెద్ద అల. వెరీ గుడ్. పెద్ద అల కాదు, కొండ. సార్ మీరు యూఎస్ఏ అంతా తిరిగి వచ్చారు కదా, లిబర్టీ స్టాచ్యూ హైట్ ఎంతో చెప్పండి. 300 feet. వెరీ గుడ్. ఏంటి అన్నిటికి వెరీ గుడ్? ఇదేమైనా ఎగ్జామినేషన్? కాదు సార్, అభినందిస్తున్నాను, అన్నీ తెలుసుకున్నారని. 300 అడుగులు అని చెప్పారు కదా లిబర్టీ స్టాచ్యూ. ఇక్కడ 250 అడుగులు కాలు వస్తున్నారు సార్. ఒరిస్సాలోనా? అవును సార్, చెప్పారు. ఇంపాసిబుల్ అనుకుంటుంటే విన్నాను, కానీ 50 అడుగులు వస్తుంది సార్ దివసంలో. సార్ అది ఓవర్ ఎగ్జాజరేషన్ లేదు? ఎగ్జాజరేషనే కాదు, మా నాన్న అట్టంటే అలా తీసుకుపోయింది. తీసుకుపోయిందంటే తీసుకునే పోయింది. ఆయనకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం సార్. నన్ను ఫోటో తీరా అలా వచ్చేప్పుడు బాగుంటుంది అన్నారు నాతో. ఫోటో బాగానే వచ్చింది, అలా కూడా బాగా వచ్చింది. ఆయన మాత్రం పోయారు. పోయారంటే వాళ్ళు దొరకలేదు, మరి పోయినట్టే కదా అర్థం. ఐఎమ్ సారీ మిస్టర్ శివం.